హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏమైంది దోస్తులు, మరి మన వీడియోస్కి లైక్స్ అసలే రావడం లేదు. మేనత్త కూతురు సిరీస్ అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు, కంటిన్యూ చేయమని చెప్పారు. మరి లైక్స్ చేయాలి కదా దోస్తులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, ప్లీజ్ దోస్తులు. లైకులు ఎక్కువ వస్తేనే ఛానల్ గ్రో అవుతుంది దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 45తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 45లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు ఇంతగా చెప్తున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సరిత, గుళ్ళ భజన ఎత్తా ఉంటే ఎంత మంచి అనిపించిందే. అవును చిన్నమ్మ, మనం ఇట్లా చప్పట్లు కొడతా ఉంటే కూడా మంచిదట, నరాలన్నీ యాక్టివేట్ అవుతాయట. అవునే, గందుకే కావచ్చు మస్తు సంతోషం అవుతుంది గుళ్ళ భజన ఎత్తా ఉంటే. ఈ బర్రె కొనేది అత్త ఏమవుతుంది, బర్రె వన్నట్టు వన్నది. ఎవరు చిన్నమ్మ, వదినేనా? బర్రె తింటాంది పంటాంది మంచిగా మనతోటి గిట్ల గుళ్ళకు అటు ఇటు తిరుగుతే ఏమవుతుంది? ఏమైనా సినిమాలు కావాలి, షికార్లు కావాలి, షాపింగులు కావాలి. దానికి ఏం చేసుకుంటుందో ఏమో, చీరలు కొన్నట్టే, కొన్న నగలు కొన్నట్టే అవన్నీ ఏడబెట్టుకొని పోతుందో ఏమో పోంగా. వదిన పిచ్చి మనకు తెలియదా చిన్నమ్మ? కొనుక్కొని అమ్మ ఉన్నప్పుడు పైసలు ఎక్కువ లేనప్పుడు రోజు కొట్లాట పెట్టుకుంటుండే మీ అన్నతోటి. ఇక ఇప్పుడు డబ్బులు మంచిగా ఉన్నాయి కాబట్టి అన్నయ్య ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నాడు, ఏమన్నా వేసుకోసావని. ఆవు, లేకపోతే అన్ని పాపం టార్చర్ చేస్తుంది. ఇక పైసలు ఎక్కైనాక ఏం చేసుకుంటాడు ఆడు కూడా, ఏమన్నా వేసుకోనని వారెత్తాడు పైసా. లేకపోతే అన్నయ్యని బతకనిస్తుందా చిన్నమ్మ? బతకనియది. పొద్దుగా లేవుతన్న అంచె టిఫిన్ తింటా అదే. ఫస్ట్ గుడికోదాం అత్తవానే అంటే అత్త అన్నది. అవో నేను పరేషాన్ అయితే. వస్తా అన్నదా వదిన? అవునంటేనేమో ఎందుకే అని అడిగితే ఇలా శనివారం కదా గుళ్ళ పులిహోర పెడతారు మంచిగా ఉంటుంది అనబట్టే పులిహోర కోసం అత్త అంటుంది అది. మరేమైంది, ఎందుకు రానన్నది మళ్ళా? ఇగో బర్రె తిన్నట్టు టిఫిన్ తిని అత్త అన్నదే. టిఫిన్ తినకనే పోవన్నే గుడికి, పరిగడుపున పోతేనే మంచిది, దేవుని మీద ఉంటుంది మన చిత్తం అంతా, లేకపోతే నిద్ర వస్తుంది అని చెప్పిన. కథం నేను రానన్నుడు పెట్టింది. ఇక ఏమైతుంది చిన్నమ్మ, ఇక షుగర్ ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు టిఫిన్ తినేస్తారు, కొంచెం తినేస్తే ఏం కాదు. కొంచెం తినుడట అంచడంత తిన్నదే మనం భోజనం అన్న గంతగానం చెయ్యం. 10 రోజులు ఎండు పెట్టుకొని తిన్నా గంత తినం. అగో గంత తిన్నది, గంత తిన్నాకే దానికి నిద్ర అవుతుంది. ఇక్కడ భజన ఏం చేస్తుంది? అంచేవ అన్నదాడ బర్రెవన్నట్టు. వదినకి ఎప్పుడు అదే పని చిన్నమ్మ, తినుడు పండుడు షాపింగ్ పోవుడు, ఇంకో మాట మాట్లాడేది ముచ్చట ఉండదు. నిన్ను ఆడిపోసుకుంటాందానే ఇంకా. ఇక అప్పుడప్పుడు ఏమో మాటలు అంటూ ఉంటుంది. అన్నయ్య మొహం చూసి ఊరుకుంటున్నా. అంతే బిడ్డ, నీ బిడ్డ ఆడుండే అలా కోడలాయే. ఇక నువ్వు మళ్ళీ ఎదురు తిరిగితే మళ్ళీ ఏమంటారో ఏమో నీ బిడ్డను. అన్నయ్య నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు చిన్నమ్మ, కానీ నేను మాత్రం నా లిమిట్లో నేనే ఉంటా. ఆవు బిడ్డ, లిమిట్ దాటద్దు. ఏమన్నా వేసుకొని దాని బొంద, ఆడైతే దాన్ని మంచిగా చూసుకుంటాడు. నా మనవరాల్ని చక్కగా ఉన్నది మనవరాలు. వదిన ఒక్కొక్కసారి మంచిగానే ఉంటుంది చిన్నమ్మ, ఒక్కొక్కసారి ఆమె అనే మాటలు వింటే ఎందుకు బతుకున్నానో చచ్చిపోబుద్ది అవుతుంది. ఘోరమైన మాటలు అంటది చిన్నమ్మ. అయ్యో ఏడక్క బిడ్డ ఏడకు, అది బావురూపులాడదేనే, దాని గురించి మనకు తెలియదా అని. దాని మాటలు ఏమన్నా నిజమా అన్న? పట్టిగానే ఊరుతుంది. దాన్ని నోరు తెరితే దరిద్రమేనే. దాని నోట్ల నోరు అస్సలు పెట్టద్దు మనం, ఊరుకొని సావని మనకేంది. నా బిడ్డ గురించి కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది చిన్నమ్మ. నేను బతికేదే నా బిడ్డ కోసం, దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు అంటుంది. ఇగో బిడ్డ, నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ అన్నకు నువ్వంటే పానం, నీ బిడ్డ అంటే ఇంకా పానం. కండ్లలో పెట్టి చూసుకుంటాడు. ఇక నీ అల్లుడిని చూసినావు కానీ నా మనవాడు ఎంత మంచోడో. బయట నీకు ఎక్కడ దొరకరు గిసంటోళ్ళు. ఒక్కొక్కరు ఎంతమంది అమ్మాయిల్ని వేసుకొని తిరుగుతారు తెలుసా? అవి గింత పైసలుంటే. అల్లుడు గట్లాంటోడు అస్సలు కాదు. అమ్మాయిల దిక్కు కన్నెత్తి కూడా చూడడు. నీ బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటాడు. నామేనత్త కూతురు అని సంబరపడతాండే ఆడు. అవును చిన్నమ్మ, వాడు రాజా. అట్లాంటోడు మనకెక్కడ కనబడాడు. మరి ఇంకేందే,
వీళ్ళందరూ ఉండంగా గాబొడ్డే కావన్నా నీకు? గది మాటలు అంటే ఏంది, ఏమంటే ఏంది? ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, గది ఎందుకే మనకు? వాళ్ళిద్దరు మంచిగా సంతోషంగా ఉన్నారా లేదా గది చూసుకోవాలి. రేపు మంచిగా పిల్లనో జల్లనో పుడితే ఇంకా మంచిగా ఉంటారు, అది కూడా మారుతుంది కావచ్చు. మంచిగా దేవునికి మొక్కుకోకపోయినవే మంచిగా మనవడో మనవరాలను పుట్టాలని. మొక్కిన చిన్నమ్మ, నేను ఆ దేవుణ్ణి కోరుకునేది అదే, వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి, మంచిగా పిల్లనో పిల్లగాడో పుట్టాలని. అంతే, దాన్ని చూసుకోవడానికి నువ్వు లేవానే మంచిగా? ఎవరైనా పుట్టినా నువ్వు చూసుకుంటావు, ఇంకేందే మరి? ఇప్పుడు నువ్వేమన్నా వేసుకున్నావు అనుకో, దాన్ని ఎవరు చూసుకోవాలి? నీ బిడ్డను, దాన్ని కూటేటోళ్ళను ఎవరు చూసుకుంటారు చెప్పు? ఇప్పుడు నీ బిడ్డ పుట్టినప్పుడు నీకు అమ్మ ఉన్నదా, నాన్న ఉన్నాడా, ఎవరున్నారే? నువ్వెన్ని కష్టాలు పడ్డావు, నీ బిడ్డకి అట్లా కష్టాలు పడన్నా చెప్పు? నువ్వు ఉండి మంచిగా నెవరెళ్ళు నువ్వు మంచిగా ఉంటే నీ బిడ్డను మంచిగా చూసుకోవచ్చు, మనవన్లను మనవరాళ్ళను ఎత్తుకోవచ్చు, ఆడియచ్చు. పాపమ్మ పొల్లకు తండ్రి లేడు చిన్నప్పటి సందే, ఇక తల్లి కూడా లేకపోతే అది ఎట్లా బతుకుతుంది చెప్పు? ఎన్ని పైసలున్నా భర్త ఎంత మంచిగా చూసుకున్నా తల్లి చూసుకునేది తల్లి చూసుకుంటుంది, తల్లి లేకపోతే ఎట్లుంటుంది చెప్పు? అవును చిన్నమ్మ, తల్లి లేని బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. మరిగా చెప్తావు, దానికి అట్లా గోస ఉంచుకోకు. నువ్వెంత బాధపడితే అంత మంచిది కాదు నీకే, నీ బిడ్డకు. మంచిగా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా కాపాడుకోవాలి 4 రోజులు. ఓన్ గురించి పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళకే రోగాలు బాగా. ఓన్ గురించి పట్టించుకోకుండా ఉంటాడు చూడు, ఆడే రాజు లెక్క బతుకుతాడు రోగం రాకుండా. రోగాలు వస్తేందే మన ఇంట్లోకే బాధ. మనం పోతాం కావచ్చు పుట్టుక్కన, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు? ఇంకోసారి నేను ఎందుకు బతుకుతానా అనే ఆలోచన రానియకు బిడ్డ. ఎవరి కోసం బతుకుతావే? మొగుని కోసం, బిడ్డల కోసం, వీళ్ళ కోసం బతుకుతారే. నీకోసం నువ్వు బతకాలే. కానీ ఎందుకు చిన్నమ్మ వదినకు నేను అంటే గంత కోపం? పెళ్ళి కాక ముందు కూడా గట్లనే నేను వదిన అని ఎంత మంచిగా మాట్లాడిద్దునో. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న ఒక్కడే ఉండే. వదిననే అక్క లెక్క అనుకొని మంచిగా మాట్లాడినా ఎంత ఉన్నా అసలు అది నన్ను తిట్టుకుంటూనే ఉంటుండే ఎప్పుడు. మరి ఇక దాని గుణం అర్థం కాలేదా అని నీకు? అదే సంటిదో. ఇంకా మోనిక నువ్వు వాళ్ళు పంపించిండ్రు, మరి వాళ్ళు తిట్టిండ్రు. నాకైతే గొంతంతా గుడిన వాళ్ళే. ఆ పిసది నేను లేచినాక అత్తేమో నేను వీళ్ళందరు నాట ఆడుకుందు, ఆడనే పెళ్లి చేయద్దు ఇద్దరికి, అప్పుడే ఫాటులో దాన్ని పంపిద్దు మెడలు పట్టి బయటకు. దీని సాతి ముఖం అంగడ పోతే సాతట మూతట నా కొడుకుని పెళ్లి చేసుకున్నది మంచిగా. దాని అవ్వకు సిగ్గులేదు కానీ ఇప్పుడు ఏం చేసుడు మరి? పోయి కలుద్దునా మోనికను? అసలు ఏం జరిగింది ఏంది ఓలి చెప్పాలి నాకు. ఈ లక్ష్మి ఉన్నదో లేదో అప్పుడు దాన్ని పిలిచి అడుగుతా అయిపోయి ఒకసారి. లక్ష్మి, ఓ లక్ష్మి. వస్తున్నా గారు. దీని లక్ష్మి ముఖం అంగడి పోతే తొందరనాడు. వస్తున్నా. ఏందమ్మా గారు? లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా. నిన్న దెబ్బలు బాగా తాకి ఉండే కదా, ఈరోజు రాకపోతే ఏమయ్యేది? రెస్ట్ తీసుకోవెళ్ళి. నేను రాకపోతే ఇంట్లో ఇక్కడ పని అక్కడనే ఉంటుందమ్మా. ఏమో రాకని చెప్తాను, అది రాకపోతే ఇంట్లో పని ఓడి చేస్తాడు. అవునమ్మా, వంట చేయాలి, టిఫిన్ చేయాలి, పనులు పక్కకు పెట్టినా భోజనం అయితే చేయాలి కదా. నేను చేస్తానుగా, నీకెందుకు, నువ్వు వెళ్ళు. అమ్మగారు, నేను చెప్తున్నానుగా, నేను ఆల్రెడీ మహేష్కి చెప్పుంచాను, నీకు చెప్పలేదా? చెప్పలేదమ్మా, అయినా నొప్పులు చాలా వరకు తగ్గాయమ్మా, కొంచెం జ్వరం ఉంది అంతే. అందుకే అంటున్నాను లక్ష్మి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లక్ష్మి, ఆలీలు చెప్తినుడు కాదు, నేను చెప్తే నువ్వు అర్థమవుతుందా? నేను లేవమంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. ఇవాళ వంట వేయద్దు అని అంటే నువ్వు వేయద్దు, అంతే. వంట వేయు అంటేనే చేయాలి. ఎందుకమ్మా, నువ్వు ఒక్కదానివే అమ్మవా? ఆమె కూడా అమ్మనే, ఈ ఇంటి కోడలు. ఓహో, బాగానే లేస్తాందేందే నోరు. దాన్ని చూసుకోనా ఎగురుతాను? దానికి మొగుడు కాకముందు ఫస్ట్ నాకు కొడుకు అవుతాడాడు, అర్థమైందా? నేను అసలైన అమ్మగారిని, అది కాదు. లక్ష్మి వెళ్ళు, వంట నేను చేస్తాను, వెళ్ళు. వద్దమ్మా, అయ్యగారికి తెలిస్తే కూడా కోపడతాడు. అయ్యగారు నిన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. నువ్వు వంటలు ఇవన్నీ పనులు చేస్తే ఊకుంటాడా అమ్మా? సార్కి నేను చెప్తానులే. అయ్యో అమ్మా, కావాలంటే మీరే వంట చేయండి అమ్మా, నేను అన్ని కూరగాయలు కోసి పెడతాను, ఏది కావాలంటే అది రెడీగా పెడతాను. అన్నీ రెడీ పెట్టినాక ఇక వంట చేసేదేందో బిల్డప్, నేను చేస్తాను అని చెప్పుడు కాకపోతే. అలాగే లక్ష్మి, త్వరగా అన్ని కూరగాయలు కోసి పెట్టు, నేను వస్తున్నాను. పని త్వరగా అయిపోతే నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. అలాగే అమ్మా. ఈ అమ్మ నేను అసలు తప్పుగా అనుకున్నాను, కానీ ఎంత మంచిదో.
రోజు నా పిల్లలతో కాసేపు ఆటలు కూడా ఆడుకుంటుంది. అసలు ఆమెకి ధనిక పేద పని వాళ్ళని భేదభావమే లేదు. అందరినీ ఒకేలా చూసుకుంటుంది. ఆనే నేను నీకేమైతేనే, నీ పేరేమో అన్నావు? పేరు మీకు గుర్తు లేకపోతే కోడలా అని పిలవండి. కోడలనా? సి, నిన్ను కోడలా అని ఎందుకు పిలుస్తాను? అసలు నా కోడలివి కానే కాదు. నేను మీ కోడల్ని కాదా? మరెవరు మీ కోడలు? నా కోడలు మోనిక, నువ్వు కాదు. నువ్వు బాగా రెచ్చిపోతావు. ఓనికి పుట్టినవే నువ్వు. అసలు మీ అమ్మకన్నా తెలుసా అవే నువ్వు ఓనికి పుట్టినావో? అత్తమ్మ, నేనిప్పుడు మా అమ్మ కూతుర్ని కాదు, మీ కొడుకు భార్యని. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీరు ఏం మాట్లాడినా అమ్మలా పాడతాననుకుంటున్నారా? ఏదో పెద్దవాళ్ళు కదా అని గౌరవం ఇస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు ఆన్సర్ చెప్పు. మీ అమ్మకు తెలుసా లేదా నువ్వు అని పుట్టినవో? ఇంకోసారి ఆ మాట మాట్లాడితే బాగుండదు అత్తయ్య. ఓలే నీకు అత్తయ్య? అత్తయ్య ఏంది అత్తయ్య? నువ్వు అతువో ఏమో అత్తయ్య అని పిలుస్తుంది నన్ను. నా కోడలు మోనిక అని చెప్పిన. నాకు తెలిసి మీ కొడుకు రాజ్ భార్యని నేను, అంటే మీ కోడల్ని నేనే. ఇంకో కోడలు మౌనిక ఉందంటే మామయ్యకి తెలియకుండా ఇంకో కొడుకు కూడా ఉన్నాడా మీకు? ఏందే ఏమంటున్నావు? మీ కోడలు ఇంకొకరు ఉన్నారంటే కొడుకు కూడా ఇంకొకడు ఉండే ఉంటాడు కదా. మామయ్యకి తెలియకుండా ఎవరిని కన్నారు అంటున్నాను. గట్లా మాట్లాడతావే నా గురించి? అవ్వ అవ్వ అవ్వ, మీరు నన్ను కానీ మా అమ్మని కానీ ఇంకొక మాట అంటే నేను ఏమంటానో ఏం చేస్తానో నాకే తెలియదు అత్తయ్య. మీ పట్ల నాకెంతో గౌరవం ఉంది, దాన్ని అలాగే ఉంచండి. అయినా నువ్వేందే ఏమో బాగా మాట్లాడుతున్నావు. నా కొడుకు నీకంటే ముందు మోనికను ప్రేమించిండు తెలుసా? దాన్నే పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. ఇంటికి కూడా తీసుకొచ్చిండు ఒక రాజు. అది ఒకప్పుడు. ఒకప్పుడు ఆ మనసులా నువ్వు లేవసలు. బలవంతంగా వేసుకున్నాను నిన్ను అల్లయ్య మీద బాధతోటి. ఎన్నడన్నా నిన్ను ముట్టుకున్నాడు అవే నా కొడుకు? ఏందో బాగా రెచ్చిపోతాను. ఆయన మనసులు ఎవరుంటే వాళ్ళతోటే ఉంటాడాడు. ఇష్టం వచ్చినట్టు ఎవరితోటి పడితే వాళ్ళతోటి తిరిగాడు నా కొడుకు. ఏమనుకుంటానో నా కొడుకు గురించి? మీ కొడుకు గురించి నేనేమనుకుంటాను అత్తయ్య? మీ కొడుకు మనసులో నేనే ఉన్నాను. ఎప్పటికీ నేను మాత్రమే ఉంటాను. నన్ను ముట్టుకోవడం కాదత్తయ్య, మేమిద్దరం ఎప్పుడో కలిసిపోయాం. మీరు నాతో అలా మాట్లాడకండి అత్తయ్య. నేను మీతో ఎంతో ప్రేమగా ఉంటాను. మీరేది చెప్తే అది వింటాను. మీ కోడలిగా నన్ను స్వీకరించండి అత్తయ్య. ముట్టకు నన్ను, దూరం జరు. ఆడేమనుకుంటాడో నాకు తెలియదు కానీ నా మనసులా నా కోడలు మోనికనే ఉన్నది. కోడలంటే మోనిక, మోనిక అంటే కోడలు. నాకు గంతే. మీ కర్మ. ఏంది? మీ కర్మ ఎలా ఉంటే అలాగే అనుకోండి. నా బావని మాత్రం ఇబ్బంది పెడితే బాగుండదు చెప్తున్నాను. కనీసం బావ ముందటైనా నాతో ప్రేమగా మాట్లాడండి. బావ బాధపడితే నేను ఊరుకోను. పొద్దుగాల నా కోడలు మోనిక వచ్చిందట గాని నువ్వేమన్నావే నా కోడల్ని? నీ కోడల్ని నేనెందుకు అంటాను? నా బావ జోలికి వస్తే మాత్రం తాట తీస్తాను. ఏమన్నావే? దాన్ని ఏమన్నా ఎల్లగొట్టినావు? ఎప్పు ఇంట్లోకెళ్ళి. నేను ఉండుంటేనా నిన్ను ఎల్లకూడదు. దాన్ని అప్పుడే నా కొడుకిచ్చి పెళ్లి చేపిద్దు. అలాగే భ్రమలో అలాగే బతికేయండి. నేను పోతా ఇప్పుడు. పోయి నా మోనికని తీసుకొచ్చుకుంటా, ఇంట్లో ఉంచుకుంటా. ఏం చేస్తావో చూస్తావు. మీకు అంత ఇష్టం ఉంటే మీరే పెళ్లి చేసుకోండి అత్తయ్య మోనికని. ఏం మాట్లాడతానవే? మతున్నదా నీకు? నేను పెళ్లి చేసుకున్నాడేంది? అవునత్తయ్య, మరి మీకే కదా అంత ఇష్టం మోనిక అంటే. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు తనంటే. మామయ్యకి తెలియకుండా వేరే కాపురం పెట్టినా పెట్టుకోండి, నేను మీకు సహాయం చేస్తాను. నీకు బాగా బలిసిందే. ఏం లేని కొంపల నుంచి వచ్చినావు, నా మీదకి ఎగురుతాన్నావు. ఎంత ధైర్యం నీకు? అసలు మీరు కావాలనే ప్లాన్ వేసి వచ్చిండ్రు కానీ ఇన్ని రోజులు ఏడేడు ఎంజాయ్ చేసుకుంటున్నారో. ఇక పైసలు తక్కువ అయినట్టున్నాయి, మా గురించి తెలిసినట్టున్నది. కథం మీ అవ్వ వాళ్ళ అన్నను ట్రాప్లో వేసింది. కథలు బాగానే రాస్తున్నారు అత్తయ్య. ఎవరినన్నా డైరెక్టర్ని చూద్దాం. మీ కథలు చాలా బాగున్నాయి, సినిమాలు తీస్తారేమో అడుగుదాం. లక్ష్మి, కూరగాయలు కోసావా? అమ్మగారు కోసాను, రండి. వస్తున్నాను. దీని అవ్వకున్నంత బలుపున్నది. ఎట్లా మాట్లాడుతుంది నా మీదికి? నేను మోనికని తెచ్చి నా ఇంట్లో ఉంచుకోకపోతే నా పేరు అనసూయనే కాదు.
నా కొడుకుకు ఏం మందు పెట్టిందో ఏం చేసి మార్చిందో ఇది దీని తల్లి. ముందు నా కొడుకు మనసు మార్చాలి. అరే పిసబిత్తురోడా, పెళ్లి చేసుకుంటే చేసుకున్నావురా, దాన్నే పట్టుకొని ఉండడు అవసరం లేదు, దాన్ని ఈడ్చిపెట్టు, మోనికని చేసుకో అని చెప్తా. ఆన్ని మార్చినాకనే దీన్ని బయట గెంటేయాలి. మీకెందుకమ్మా శ్రమ, నేను చేస్తాను కదా. పర్లేదు లక్ష్మి, నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు నువ్వే చేద్దువులే. మళ్ళీ సాయంత్రం పిల్లలు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి కదా. ఇప్పుడు అలసిపోతే వాళ్ళని ఎలా చూసుకుంటావు? అమ్మా, మీదెంత మంచి మనసు. రాజ్ సార్లానే మీరు చాలా స్వచ్ఛమైన వారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ ఇద్దరు లాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. ఈ లోకంలో అందరూ స్వార్థపరులే. మీకు నేనేమవుతానని నా పైన ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. లక్ష్మి, బంధాలు బంధుత్వాల కన్నా మనం అందరం మనుషులం, అందరూ సమానమే. కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలి. సార్ కూడా అంతే అమ్మా. మా అమ్మ ఇక్కడ పనిచేసేది, అలాంటి నాకు చదువు చెప్పించాడు. బాగా చదువుకున్నాను, కానీ మళ్ళీ నన్ను చదువు రాని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు మా వాళ్ళు. మా అత్తగారు నన్ను ఉద్యోగం చేయొద్దంది. అందుకే చాలా కోపంగా ఉండేది ఎవరిని చూసినా. అప్పుడే సార్ నన్ను పనిలో పెట్టుకున్నాడు. టైం దొరికినప్పుడల్లా చదువుకోమంటాడు. మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నా కల. చదువుకో లక్ష్మి, నీకెప్పుడు వీలైతే అప్పుడు చదువుకో. కానీ నాకు వద్దమ్మా. ఇంత మంచి వాళ్ళని, దేవుళ్ళని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నేను పోయేదాకా నేను, నా భర్త మీకు రుణపడి ఉంటాము. మీకు సేవ చేసుకుంటాము. నీ ఇష్టం లక్ష్మి, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యు. కానీ నిన్న చూస్తే నువ్వేదో ఆపదలో ఉన్నట్టు అనిపించింది. నీకు ఎలాంటి బాధ కలిగినా ఒక తోబుట్టును అనుకొని నాతో చెప్పు. నాకు తోచిన సహాయం చేస్తాను. అలాగే అమ్మా, ఇది చాలమ్మా. ఎంత మంచి వాళ్ళమ్మా మీరు. ఇంత మంచితనాన్ని భరించడం కూడా నా వల్ల అవ్వట్లేదు. ఇక చాలు లక్ష్మి, ఏంటా మాటలు? లే. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావే? ఇప్పుడే చేసావేంటి బావా? అప్పుడే భోజనం టైం అయిందా? ఇంకా అవ్వలేదు, ఇంకా 1 అవర్ ఉంది. ఏ ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దా నేను? అది కాదు బావా, లంచ్ టైంలోనే చేస్తానన్నావు కదా. నేను నీకు ఇవాళ ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఏంటి? సర్ప్రైజ్ అంటే ఏంటి అని అడుగుతారా ఎవరైనా? అలాగే, నేను లంచ్కి పార్టీకి వెళ్తున్నాను. అదే చెప్పడానికి ఫోన్ చేశాను. అయ్యో బావా, పార్టీకి వెళ్తున్నావా? ఏ నువ్వు వస్తావా? ఉహుం, ఎందుకు రావు? నాకు ఇష్టం లేదు బావా. ఇష్టం లేదేంటి? నాతో రావడం నీకు ఇష్టం లేదా? అది కాదు బావా. సరేలే, పార్టీ బ్యాచులర్స్ పార్టీ, లేకపోతే నిన్ను తీసుకెళ్లేవాడిని. అంటే? ఓన్లీ అబ్బాయిలే వస్తారు పార్టీకి, అమ్మాయిలు ఎవరు ఉండరు. ఉమ్, ఏమైందే? నేను కష్టపడి నీకోసం వంట చేశాను. వంట చేసావా? వంట మనిషి ఉందిగా. తనకు ఆరోగ్యం బాలేదు బావా, అందుకే చేశాను. అయితే ఇంకొక మెయిడ్ని పంపించేవాడిని. కనీసం కార్తీక్ అన్న కాల్ చేసి చెప్పుండేది. నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? నేను నీకోసం చేద్దాం అనుకున్నాను బావా. అది నాకు ముందే చెప్పి చేయాల్సింది. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకోరా. నేను హర్ట్ అయ్యాను బావా. నువ్వు హర్ట్ కూడా అవ్వడానికి వీల్లేదు. నేనున్నప్పుడే అవ్వాలి. నీ బుంగమూతిని నేను చూడాలి. ఉమ్, ఏం చేసావు? నేను చెప్పను. ఇంకోసారి ఖచ్చితంగా చెయ్యే, తింటా. ప్లీజ్ అలా అలగకు. అయితే ఆదివారం చేస్తాను, నువ్వు ఇంట్లో ఉంటావుగా. ఆదివారం నేను ఇంట్లో ఉంటే నువ్వు వెళ్ళి వంటింట్లో కూర్చుంటావా? అస్సలు ఒప్పుకోను. నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి. అన్నీ నువ్వే అంటావు. నీ బుంగమూతిని చూడాలనుందే. అయితే సాయంత్రం వస్తావుగా, వచ్చినాక అలుగుతాలే. స్వాతి, ఉమ్, ఒక ముద్దివే. ఉమ్, ఇంకొకటి, ఉమ్, ఇంకొకటి. ఉమ్. లవ్ యూరా. ఓకే మరి, బాయ్. బాయ్ బావా. సాయంత్రం త్వరగా వచ్చేసేయ్.
అలాగే వంటలు చేసింది చాలు, వెళ్ళి పడుకో, లేకపోతే ఏదైనా చదువుకో. నువ్వు తినకపోతే మావయ్య వాళ్ళు తింటారుగా నేను చేసింది, వాళ్ళ కోసం చేస్తాను. నో, నా స్వాతి నా కోసమే వంట చేయాలి, ఎవరికి కాదు. బావా మరీ ఓవర్ చేస్తున్నావు. లేకపోతే నా స్వాతి చేతులు కందిపోతాయి. అంత పని చేయనిస్తానా నేను? నీ మావయ్యకి కమ్మటి భోజనం వండి పెట్టాలంటే కావాలంటే 5 స్టార్ హోటల్ చెఫ్ని పట్టుకొస్తాను. నాకన్నా బాగా చేస్తాడా అతను? నా స్వాతి చేతి వంట నాకే సొంతం. ఆ అదృష్టం ఎవరికి దక్కనివ్వను. అలాగే బాయ్. బాయ్.